ఈరోజు మంచి మాట. నీతిమంతులు సింహముల వలె ధైర్యముగా ఉంటారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ థాట్స్ టెక్. ఈరోజు ఒక మంచి బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్న శాంసంగ్ 43 ఇంచెస్ ప్రీమియం లుక్స్తో ఉన్న 4K టీవీ ఇది. మోడల్ నంబర్ వచ్చేసి UA43U8400. నేను ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు కవర్ చేస్తాను. వారంటీ గురించి, కస్టమర్ కేర్ నంబర్స్ గురించి, ఇన్స్టలేషన్ గురించి, 43 ఇంచెస్ టీవీ మనం ఎంత డిస్టెన్స్ నుంచి చూస్తే కరెక్ట్ అనేది చెప్తాను. టీవీ కనుక చూస్తే మీకు చాలా ప్రీమియం లుక్స్తో ఉంటుంది. ఇది క్యూఎల్ఈడి కాకపోయినా ఆ డిజైన్ అండ్ లుక్స్ ఈక్వల్ టు క్యూఎల్ఈడి లాగా ఉంది. కొంచెం తేడా ఉంది కలర్స్ లాంటివి. మిగతా అంతా సేమ్గా ఉంది యాజ్ ఇట్ ఈజ్గా. కంప్లీట్గా ఇది బెజిల్లెస్తో వస్తుంది. దగ్గర నుంచి చూసినప్పుడు ఒక మంచి ప్రీమియం లుక్స్తో ఉంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు టీవీ 43 ఇంచెస్ కాబట్టి ఒక మధ్యస్థ రూమ్లో మనకు చాలా మంచిగా సెట్ అవుతుంది. ఇది లెస్ దెన్ హాఫ్ ఇంచ్లోనే ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. రిఫ్రెష్ రేట్ వచ్చేసి 50 హెర్ట్జ్ ఉంటుంది. రెస్పాన్స్ టైం 8 మిల్లీ సెకండ్స్ ఉంటుంది. సపోర్టెడ్ వీడియో ఫార్మాట్స్ వచ్చేసి ఏవిఐ, ఎంకేవి, MP4 లాంటివి ఉంటాయి. సౌండ్ అవుట్పుట్ వచ్చేసి 20 వాట్ సౌండ్ అవుట్పుట్ ఉంటుంది. చాలా సినిమాటిక్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. యుహెచ్డి ప్రాసెసర్ 4K అనేది పిక్చర్ క్లారిటీకి హృదయం లాంటిది. ఇది ప్రతి ఫ్రేమ్ని అనలైజ్ చేసి కలర్ని షార్ప్గా, కాంట్రాస్ట్ని డీప్గా చూపిస్తుంది. నార్మల్ హెచ్డి కంటెంట్ని కూడా అప్స్కేల్ చేసి 4K క్వాలిటీకి దగ్గరలో తీసుకెళ్తుంది. అంటే మీరు చూసే ప్రతి సీన్లోని డీటెయిల్స్ మరింత స్పష్టంగా, న్యాచురల్గా కనిపిస్తాయి. ఫాస్ట్ మోషన్ సీన్స్లో కూడా బ్లర్ తగ్గి స్మూత్ విజువల్స్ వస్తాయి. మొత్తానికి యూహెచ్డి ప్రాసెసర్ 4K వల్ల ఈ టీవీలోని వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ప్రీమియం లెవెల్కి చేరుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి టైజన్ యూజ్ చేశారు. ఇది మనం యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు లాగింగ్స్ని తగ్గించి స్మూత్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఓఎస్ వచ్చేసి 7 ఇయర్స్ వరకు ఫ్రీ అప్డేట్స్ ఇచ్చారు. పాపప్ వస్తుంది టీవీలో, అలో చేయండి, ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతుంది. ఎండ్లెస్ ఫ్రీ కంటెంట్ అని 100+ ఛానల్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఛానల్స్ ఉన్నాయి ఇందులో. ఇది వైఫై ఉంటే చాలు. మన తెలుగుకి వచ్చేసి ఈటీవీ న్యూస్ తెలుగు ఉంది, టీవీ9 న్యూస్ తెలుగు ఉంది. ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ అని ఇందులో ఒక మంచి ఫీచర్ ఇచ్చారు. మనకు ఆబ్జెక్ట్ కనుక లెఫ్ట్ నుంచి రైట్కి లేదా రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు కారు ఉంది చూడండి, కారు లెఫ్ట్కి మూవ్ అవుతుంది కదా, వెళ్ళిపోయినా కొద్దీ ఆ సౌండ్ కూడా అలానే తగ్గుతూ ఉంటుంది. హెలికాప్టర్ వచ్చేసి పైనుంచి కిందికి వస్తుంది కదా, ఆ సౌండ్ కూడా రెడ్యూస్ అవుతూ వస్తుంది. ఇందులో మోషన్ యాక్సిలేటర్ అనే మంచి ఆప్షన్ ఉంది. దీనివల్ల మనకు ఏదైనా స్పోర్ట్స్ గేమ్స్ చూస్తున్నప్పుడు ఆ స్పీడ్నెస్లో బ్లర్రీనెస్ లేకుండా విజన్ చాలా క్లియర్గాను మరియు స్మూత్గాను ఇచ్చి మంచి లైవ్లీవుడ్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఇది వాల్ మౌంట్ ఫిక్సింగ్ ప్రాసెస్. ఈ పైనవి 2 నాబ్స్ ఉన్నాయి కదా, ఇవి ఫిక్స్ చేసి ఇది వచ్చేసి వాల్ మౌంట్, ఫిక్స్డ్ వాల్ మౌంట్. ఇది వాల్కి వెళ్తుంది యాక్చువల్గా. ఇది వచ్చేసి అందులో టీవీ కూర్చుంటుంది. ఇది డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ 2 వచ్చాయి, 2 ఛానల్ స్పీకర్స్ 1 and 2. ఇన్పుట్స్ వచ్చేసి 3 HDMIs, ఒక USB, ఒక ల్యాన్ పోర్ట్ ఉంటుంది. HDMI 1 వచ్చి సెటప్ బాక్స్కి యూజ్ చేయొచ్చు, 2 వచ్చేసి గేమ్ కన్సోల్స్కి యూజ్ చేయొచ్చు, పీసీకి, 3 వచ్చేసి EARCకి. ఇది కంప్లీట్ బ్యాక్ ప్యానెల్ వ్యూ. వాల్ మౌంట్ ఇలా తీయాలంటే లెఫ్ట్ కనాలి. ఇవి 2 స్పేసర్స్ సపోర్ట్కి. ఇవి లేకపోతే టీవీ అనేది వెనక్కి ఇట్లా వాలినట్టు ఉంటుంది. కంపెనీ చాలా గొప్ప ఇనిషియేటివ్తో ముందుకొచ్చిందనే మాట్లాడాలి ఇక్కడ ఖచ్చితంగా. వీళ్ళు 2023 నుంచి అంటే ప్రజెంట్ 2026 వరకు ఎన్నైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోటి టీవీలు చేశారనుకోండి, అందులో 5% ప్లాస్టిక్ ఏదైతే వాడారో అది సముద్రాల్లోంచి వెలువడే వ్యర్థాలను తీసుకొని అది రీసైక్లింగ్ చేసుకొని వీళ్ళకి అనుగుణంగా ప్రాసెసింగ్ చేసి వాడారు. వేస్ట్ బాటిల్స్, ఫిషింగ్ నెట్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేసి వీళ్ళ ప్రోడక్ట్లో యూజ్ చేశారు. అదేవిధంగా వీళ్ళు 2030 నాటికి వీళ్ళు యూజ్ చేస్తున్న ప్లాస్టిక్ని 50%గా రీసైకిల్ చేయాలని వీళ్ళు పెట్టుకున్న లక్ష్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. పర్యావరణం పట్ల వీళ్ళు చూపుతున్న శ్రద్ధ, ఆసక్తులను చూసి విన్నప్పుడు నాకైతే ఆశ్చర్యం కలిగింది. ఇలాంటి గొప్ప మనస్సు మనందరిలో ఉండాలి. పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరు బాధ్యత కలిగి ఉండాలి. రాబోయే తరాలకు మనం ఒక గ్రీన్ ఎన్విరాన్మెంట్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.
ఈ టీవీ గానీ, లేదా హోమ్ అప్లయన్సెస్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ గానీ బై చేయాలంటే మన డిస్క్రిప్షన్స్‌లో లింక్స్ ఇచ్చాను. అక్కడి నుంచి బై చేయండి. మన ఛానల్‌కి కూడా హెల్ప్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. మనం టీవీ ఏదన్నా ఆఫర్‌లో కొన్నాము లేదా సేల్స్‌లో కొన్నాము అనుకుంటే, టీవీ ఇంటికి రాగానే మనకు ఆథరైజ్డ్ లోకల్ సర్వీస్ సెంటర్ వాళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు మనకు ఇమ్మీడియేట్‌గా ఇన్‌స్టలేషన్ చేయించుకోవాలేమో అనే టెన్షన్‌లో సరే రండి అని మనం చెప్తాము. కాదు, మీరు ఏదన్నా రినోవేషన్ ఉంది, ఇల్లు హౌస్ షిఫ్టింగ్ ఉంది అనుకోండి, మనకు 90 డేస్ వరకి కంపెనీ నుంచి ఫ్రీ ఆఫ్ ఇన్‌స్టలేషన్ ఉంటుంది. విత్ ఫిక్స్డ్ వాల్ మౌంట్ ఉంటుంది. టెక్నీషియన్ క్యారీ చేసుకొనే రావాల్సి ఉంటది. సో, మనకు తెలంగాణలో కొన్నా, ఆంధ్రాలో కొన్నా, మనకు ఆల్ ఓవర్ ఇండియాలో 90 డేస్ వరకు మనం ఎక్కడికి షిఫ్ట్ అయినా, అక్కడ ఇన్‌స్టలేషన్ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే చేస్తారు. అదేవిధంగా బిల్ కాపీ వచ్చిన టెక్నీషియన్‌కి చూపియాలి. ఏదన్నా సెపరేట్‌గా మూవబుల్ లాంటి స్టాండ్స్‌కైతే సెపరేట్ కాస్ట్ వేస్తారు. కానీ ఇన్‌స్టలేషన్ ఫ్రీయే ఉంటుంది 90 డేస్ వరకి. 4K అప్‌స్కేలింగ్ ఫ్యూచర్ ఉంది. 720p, 1080p పిక్చర్స్‌ని లేదా వీడియోస్‌ని మనకు 4Kలో అప్‌స్కేల్ చేసి మంచి వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. డీప్ బ్లాక్స్ గాను, అదేవిధంగా మంచి లైవ్ కలర్స్ గాను ఇచ్చి మనకొక న్యాచురల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. మనకు ఓల్డ్ వీడియోస్ కంటెంట్ చూస్తా ఉంటే మనకు ఆ బ్లర్రీనెస్ కొంచెం తగ్గించి మంచి స్కిన్ టోన్స్ ఇచ్చి మంచి వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. రిమోట్‌లో జనరల్‌గా యూజ్ చేసే 4 హాట్ కీస్ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, సామ్‌సంగ్ ప్లస్, యూట్యూబ్. ఇది టీవీతో పాటు వచ్చిన స్మార్ట్ రిమోట్. ఇందులో వాయిస్ కమాండ్ ఉంటుంది. అలెక్సా అండ్ బిగ్స్బీ ఉంటుంది. చాలా స్లిమ్ అండ్ స్లీక్ లుక్‌తో ప్రీమియంగా కనబడుతుంది. మనకు ఇదొచ్చేసి 2 AAA బ్యాటరీస్‌తో వస్తుంది. సోలార్ అయితే కాదు. ఇదొక చాలా మంచి ఫ్యూచర్. సామ్సంగ్ స్మార్ట్ థింగ్స్ అనే యాప్ ద్వారా మన ఇంట్లో ఉన్న స్మార్ట్ డివైజెస్‌ని కనెక్ట్ అండ్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇందులో వారంటీ అప్డేట్స్ కానివ్వండి, ఏవన్నా టీవీ అప్డేట్స్, వర్చువల్ రిమోట్‌లకు కూడా ఇది యూజ్ అవుతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ విషయము. ఒక టీవీలో డిఫెన్స్ గ్రేడ్ సెక్యూరిటీ సిస్టమ్‌ని వాడారు అంటే సామ్సంగ్ వారు ఎంత కేర్ తీసుకుంటున్నారో చూడండి. సామ్సంగ్ నాక్స్ సెక్యూరిటీ సిస్టమ్ చాలా హై గ్రేడ్ డిఫెన్స్ సెక్యూరిటీ సిస్టమ్ లాగా యూజ్ చేస్తుంది. మన డేటా ప్రైవసీ ఎక్కడ లీక్ అవ్వకుండా కాపాడుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయము. మనకు వారంటీ వచ్చేసి అందరూ 2 ఇయర్స్ కంప్లీట్ వారంటీ అనుకుంటారు. కాదు, స్టాండర్డ్ వారంటీ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. 1 ఇయర్ అడిషనల్ ఆన్ ప్యానెల్స్‌కే ఉంటుంది. కొన్ని చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకు ఆల్ ఓవర్ ఇండియా కస్టమర్ కేర్ టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చాను. సో, మీరు సెర్చ్ ఇంజిన్స్‌లో సెర్చ్ చేసినప్పుడు రాంగ్ నంబర్స్ మేబీ చూపియొచ్చు. ఇది జెన్యూన్ కస్టమర్ కేర్ నంబర్ 24/7. టీవీ బెస్ట్ వ్యూవింగ్ యాంగిల్ అంటే ఎంత దూరం నుంచి చూడాలి అనేది 3.5 ఫీట్ నుంచి 5 ఫీట్ లోపు చూడొచ్చు. మనకు 3 ఫీట్ లోపు నుంచి చూస్తే అటుకు ఐ స్ట్రెయిన్ అవుతుంది. 6 ఫీట్ దాటి చూస్తే క్లారిటీ మిస్ అవుతుంది. ఇందులో 2 జీబీ ర్యామ్ ఉంటుంది. 8 జీబీ ఇంటర్నల్ మెమరీ స్టోరేజీ ఉంటుంది. స్క్రీన్ కాస్ట్ మనకు మొబైల్ నుంచి, పీసీ నుంచి లేదా కంప్యూటర్ నుంచి చేసుకోవచ్చు. విండోస్ 10 అబోవ్ ఉండాలి. మనకు చాలామంది ఇది అడిగే క్వశ్చన్ ఏంటంటే పవర్ కేబుల్ లెంత్ ఎంత అని. 1.5 మీటర్ వస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఆల్.